సివియర్ అలర్జిక్ రియాక్షన్, దీన్నే మనం అనఫిలాక్సిస్ అంటాం. సో ఈ అనఫిలాక్సిస్ అనేది చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఏ వయసు వారికైనా ఆడమ్మగా ఎవరికైనా రావచ్చు అన్నమాట. మనకి ఆ పేరులోనే ఉంది అలర్జిక్ రియాక్షన్. ఎప్పుడైతే అలర్జీ తత్వం ఉండేవారికి పడనివి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, తినేవి కావచ్చు, తాగేవి కావచ్చు, పీల్చుకునేవి కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్గా వారి శరీరంలో వచ్చే అలర్జిక్ రియాక్షన్ని మనం అనఫిలాక్సిస్ అంటాం. కొంతమందికి తెలిసిపోద్ది ఇవి పడవని, కానీ కొంతమందికి తెలియని ఆహార పదార్థాలు తిన్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా సీ ఫుడ్ వాటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, కొంతమంది ఎగ్ అలర్జీ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఎగ్స్ తిన్నప్పుడు, కొంతమందికి పీనట్స్ పల్లీల అలర్జీ ఉంటుంది, వాళ్ళకు కూడా సివియర్గా అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. కొంతమందికి ఏదైతే ఈ హనీ బీస్ కానీ ఈ స్టింగ్స్, చిన్న చిన్న పురుగులు, బాగా పవర్ఫుల్ అలర్జీ ఉండే పురుగులు కుట్టినప్పుడు కూడా ఒక్కొక్కసారి సివియర్గా శరీరం అంతా అలర్జీ వస్తుంది. కొంతమందికి మాత్రం మెడిసిన్స్లో, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు, కొంతమందికి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు, ముఖ్యంగా సల్ఫర్ డ్రగ్స్ ఇటువంటివి, వాళ్ళకు కూడా విపరీతంగా రియాక్షన్స్ వస్తాయన్నమాట. సో రియాక్షన్ వచ్చినప్పుడు సివియారిటీని బట్టి యాంటీ అలర్జీ మెడికేషన్స్ వాడడమా, లేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం శరీరం అంతా వాసిపోవడం, గాలి తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస సరిగ్గా లోపలికి వెళ్ళకపోవడం, పెదాలు ఉబ్బిపోవడం, కళ్ళ వెంట నీరు కారడం, కళ్ళల్లో దురద, ఇచ్చింగ్, గొంతులో నస, దగ్గు, ఛాతీ బిగువుగా ఉండిపోవడం, నడవడానికి 2 అడుగులు వేయడానికి కూడా విపరీతంగా ప్రాబ్లం అనిపించడం, గుండె దడ, పాల్పిటేషన్స్ అంటాం కదా, అలా మొత్తం స్వెట్ రావడం, ఇవన్నీ ఏంటంటే సివియర్ అలర్జిక్ రియాక్షన్స్. అలానే కొంతమందిలో మాత్రం ఫుడ్ ఐటమ్స్లో, ఇప్పుడు బేకరీ ఐటమ్స్ కావచ్చు, లేదంటే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, వాటిల్లో తెలియని చిన్న మిశ్రమాలు ఉంటాయి. అంటే అజినోమోటో పౌడర్ లాంటివి కానివ్వండి, లేదంటే వాళ్ళు వాడే కలరెంట్స్ కానీ, ఇటువంటి వాటికి కూడా అలర్జీ ఉన్నప్పుడు అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఇప్పుడు ఇంజెక్షన్స్ రూపంలో, ఎపిపెన్ రూపంలో చిన్న, మన షుగర్ ఉండేవాళ్ళు ఎలా అయితే ఇన్సులిన్ వేసుకుంటారు పెన్, అలాంటి పెన్నులు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైతే సివియర్ అలర్జీ రియాక్షన్స్, అనఫిలాక్సిస్ ఇంతకుముందు గురయ్యారో, చాలా సివియర్గా అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ వచ్చిందో, వాళ్ళు మాత్రం ఈ ఎపిపెన్ ఇటువంటి ఇమీడియట్గా అలర్జీ నుంచి బయటపడే మెడిసిన్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. సో ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ వాళ్ళు మాత్రం సీ ఫుడ్ గురించి కొద్దిగా ఆలోచించాలి అలర్జెన్స్. ఎందుకంటే ఈ ప్రాన్స్ కానివ్వండి, ఫిష్ చాలా మందికి పడవు. సో ఇటువంటి వారు ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పార్టీస్కి వీటికి వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేసుకోవడం కష్టం అవుద్ది అనమాట, ఏది వెజిటేరియన్ ఏది నాన్ వెజిటేరియన్ అనేది. వీలైనంత వరకు పడని వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటికి దూరంగా ఉండడం మంచిది. ఎవరికైతే అలర్జీకి సంబంధించిన ప్రాబ్లంతో బాధపడుతున్నారో, ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన అలర్జీస్ ఉన్నాయి, వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం మంచిది. అలానే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అలర్జెన్స్ని కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం మంచిది. మనం ఇంతకుముందు ఎక్స్పోజ్ కానివి, ఇంతకుముందు చిన్నవి అలర్జెన్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండడం చాలా మంచిది.